మహారాష్ట్రలో ఒక వ్యక్తి కుక్కలని వాకింగ్ కి తీసుకెళ్లి పర్ మంత్ 4.5 lakhs వరకు సంపాదిస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చదువుకుంటూ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. స్టూడెంట్స్ స్టార్ట్ చేయగలిగే సింపుల్ అండ్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ గురించి ఇవాటి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు ఈ ఐడియాస్తో బిజినెస్ స్టార్ట్ చేస్తే మంత్ ఎండ్ లోపల మీకంటూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇవే ఐడియాస్ని మీరు కంటిన్యూ చేస్తే లాంగర్ రన్లో మీ ఓన్ బిజినెస్ ఎంపైర్ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవాటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, నేను అబులే సయ్యద్, యు వాచింగ్ బాస్వాలా. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అసలు స్టూడెంట్ లైఫ్ నుంచే మనం ఒక బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేయాలి? దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఇస్తా. ఒక 19 ఏళ్ల కుర్రాడు అతను కాలేజ్లో ఉన్నప్పుడు తన రూమ్మేట్స్తో కలిసి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశాడు. ఆ వెబ్సైట్ పేరు ఫేస్ మ్యాష్. ఇప్పుడు ఆ సైట్ ఒక గ్లోబల్ యాప్ లాగా మారి $164 బిలియన్ రెవెన్యూని జనరేట్ చేసింది. ఆ యాప్ పేరు ఫేస్బుక్. అండ్ ఆ వెబ్సైట్ క్రియేట్ చేసిన 19 ఏళ్ల కుర్రాడి పేరు మార్క్ జుకర్బర్గ్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న టైంలో అతను ఈ ఫేస్ మ్యాష్ అనే వెబ్సైట్ ని క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఆ వెబ్సైట్ కాస్త ఫేస్బుక్ లాగా అవతరించింది. అండ్ ఇవాళ సమ్ క్రోర్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రెవెన్యూని ఫేస్బుక్ జనరేట్ చేస్తోంది. సరే, మార్క్ జుకర్బర్గ్ అంటే హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అతని బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆ కల్చర్ కావచ్చు, అదంతా వేరే. కానీ మీలో ఎంతమందికి శ్రీకాంత్ బొల్లా గురించి తెలుసు? ఆయన మన తెలుగోడే. అండ్ ఆయన కాలేజ్లో ఉన్నప్పుడు చాలా ప్రాజెక్ట్స్లో యాజ్ అ స్టూడెంట్ ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అందులో నుంచి ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ ఇవాళ ఆయన ఒక ఆంట్రప్రెనర్. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం శ్రీకాంత్ బొల్లా యాన్యువల్ రెవెన్యూ 100 కోట్లకు పైనే ఉందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే శ్రీకాంత్ బొల్లా ఒక బ్లైండ్ సీఈఓ. అంటే ఆయనకు కంటి చూపు అనేది లేదు. కానీ అతని ముందరున్న హర్డిల్స్ అతన్ని ఎప్పుడు కూడా ఆపలేకపోయాయి. స్టూడెంట్ లైఫ్ నుంచే ఆయన ఆంటర్ప్రినర్షిప్ వైపు, బిజినెస్ గురించి ఆయన ఎక్కువగా రీసెర్చ్ చేయడం, చదవడం అండ్ కొన్ని ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవడం వల్ల ఆయన వన్ ఆఫ్ ది లీడింగ్ సీఈఓ ఆఫ్ ఇండియాగా ప్రజెంట్ ఇండస్ట్రీని లీడ్ చేస్తున్నాడు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే, స్టూడెంట్ లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇవాళే బిజినెస్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి. దాని ద్వారా మీకు ఇన్కమ్ తక్కువ వస్తుంది, కానీ లాంగర్ రన్లో బిజినెస్ గురించి మీరు కంప్లీట్గా స్టడీ చేసే ఛాన్స్ మీకు దొరుకుతుంది. అండ్ మీ ఓన్ బిజినెస్ ఎంపైర్ని బిల్డ్ చేయడానికి మీకు ఛాన్స్ దొరకడంతో పాటు మీరు నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్ లాగా మారొచ్చు. ఐడియా నెంబర్ 1, పెట్ సిట్టింగ్. ఈ బిజినెస్లో మీరు డబ్బులతో పాటు ఎన్నో పర్సనల్ బెనిఫిట్స్ని కూడా మీరు పొందొచ్చు. అవేంటో ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మహారాష్ట్రలో ఒక వ్యక్తి కుక్కలని వాకింగ్కి తీసుకెళ్లి పర్ మంత్ 4.5 lakhs వరకు సంపాదిస్తున్నాడు. ఆయన బిజినెస్ మోడల్ చాలా సింపుల్ అండి. కుక్కలని వాకింగ్కి తీసుకెళ్లడం. సో ఆయన దగ్గర ఆల్మోస్ట్ 38 మెంబర్ క్లయింట్స్ ఉన్నారు. అండ్ ఒక్కొక్క కుక్కకి ఆయన 15,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. సో ఆ రకంగా ఆయన ఆల్మోస్ట్ 4.5 lakhs వరకు జనరేట్ చేస్తున్నాడని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి, క్లయింట్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలో ఇప్పుడు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఐడియా చాలా సింపుల్ అండి. మీరుంటున్న అపార్ట్మెంట్లో కావచ్చు, మీరుంటున్న కాలనీలో కావచ్చు, ఖచ్చితంగా ఎవరో ఒకరింట్లో పెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరుంటున్న కాలనీలో ఒక 50 మంది ఉన్నారనుకుందాం. అట్లీస్ట్ ఒక 10 మంది దగ్గరైనా ఖచ్చితంగా పెట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళందరూ పెట్స్ని పెట్టుకుంటున్నారంటే డెఫినెట్గా ఆ పెట్స్కి అయ్యే ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు జాబ్ చేసే వాళ్ళైతే వాళ్ళు మార్నింగ్ పూట పెట్స్ని వాకింగ్కి తీసుకెళ్ళడం వాళ్ళకు ఒక్కొక్కసారి అవ్వదు. సో అలాంటి వాళ్ళని మీరు క్లయింట్స్ లాగా మార్చుకోవాలి. ఇక్కడ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు క్లయింట్ని అప్రోచ్ అయ్యే విధానం. సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు ఒక పెట్ లవర్ లాగా ఇంట్రడ్యూస్ చేసుకొని, ఒకవేళ వాళ్ళు బిజీగా ఉండి తమ పెట్ని వాకింగ్కు తీసుకెళ్ళలేకపోతున్నారు అంటే ఆ పెట్ని నేను టేక్ కేర్ చేస్తాను, మార్నింగ్ లేదా ఈవినింగ్ అట్లీస్ట్ ఒక 15 to 20 minutes మీ పెట్ని నేను వాకింగ్కి తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళతో డీల్ మాట్లాడుకోండి. అండ్ మీరు 15,000 ఛార్జ్ చేస్తే డెఫినెట్గా క్లయింట్స్ రారు. కాబట్టి ఇన్సల్ స్టేజ్లో మీరు చాలా తక్కువ అమౌంట్ పిచ్ చేయడం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1,500 to 1,000 రూపీస్ ఛార్జ్ చేయండి. ఇక్కడ మీరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. పెట్స్, ముఖ్యంగా కుక్కలు. ఒకవేళ మీరు కుక్కలకి వాకింగ్కి తీసుకెళ్తున్నప్పుడు ముందుగా మీరు కొన్ని గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాలి. అదేంటంటే, మీరు ఏ క్లయింట్ని అయితే అప్రోచ్ అవుతున్నారో వాళ్ళ పెట్ డాగ్ ఏదైతే ఉందో అది ఫ్రెండ్లీ డాగా కాదా ముందుగానే క్రాస్ చెక్ చేసుకోండి.
ఇక రెండోది, ఆ డాగ్కి వ్యాక్సినేషన్ ఇచ్చారా లేదా అనేది కూడా మీరు క్లియర్గా అడిగి తెలుసుకోండి. మూడోది, మీరు ఎన్ని డాగ్స్ని కంట్రోల్ చేయగలరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డాగ్స్ని హ్యాండిల్ చేయాలి అంటే మన దగ్గర ఆ కెపాసిటీ ఉండాలి. అండ్ ఆల్సో యూజువల్లీ బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా డాగ్స్ని చూసినప్పుడు వేరే డాగ్స్ కూడా అటాక్ చేయడానికి వస్తాయి. సో ఆ టైంలో మీరు మేనేజ్ చేయగలరా లేదా అనేది కూడా వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్. సో ఒకవేళ మీరు ఇవన్నీ మేనేజ్ చేయగలరు అని మీకు అనిపిస్తే ఐ థింక్ యూ షుడ్ టేక్ దిస్ ఐడియా అండ్ దీని ద్వారా మీరు ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు స్టూడెంట్ కాబట్టి ఖచ్చితంగా మీకు మార్నింగ్ లేదా ఈవినింగ్ మీరు డాగ్స్ ని వాకింగ్ కి తీసుకెళ్తున్నారు కాబట్టి దీనివల్ల మీరు ఫిట్నెస్ పైన కాస్త ఫోకస్ చేస్తారు. అండ్ ఆల్సో మీ మైండ్ కాస్త రిఫ్రెష్ కూడా అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ స్క్రీన్ టైం ఏదైతే ఉందో ఆ స్క్రీన్ టైం కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. అండ్ దీని ద్వారా మనకు వచ్చే ఇంకో ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే మన నెట్వర్క్ బిల్డ్ అవుతుంది, మన ఓన్ బ్రాండ్ ని కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ హోప్ఫుల్లీ ఈ బిజినెస్ ఐడియా సక్సెస్ అయితే ఫ్యూచర్లో మీరు మీ ఓన్ పెట్ సెంటర్ని కూడా బిల్డ్ చేసుకునే ఛాన్స్ మీకు దొరుకుతుంది. అండ్ నేను పర్సనల్గా యాక్చువల్లీ ఈ బిజినెస్ మోడల్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ ఒకవేళ నేను ట్రై చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఐడియా నెంబర్ 2, లోకల్ గైడ్. మీలో ఎంతమంది ఫలక్నామా దాస్ సినిమా చూసారు? అందులో ఒక డైలాగ్ ఉంటుంది, 12 బజే లేచామా అని. అది కాదండి, మేము తిరగని రెస్టారెంట్ లేదు, మేము తినని ఐటమ్ లేదు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. సో ఒకవేళ మీ సిటీ గురించి మీకు మంచిగా తెలుసుంటే మీరు ఒక పార్ట్ టైం లోకల్ గైడ్ లాగా ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇలా మన తెలుగు స్టేట్స్లో ఉన్న సిటీస్కి చాలా మంది బయట నుంచి టూరిజం కోసం వస్తూ ఉంటారు. సో బయట నుంచి ఎవరైనా మన రాష్ట్రానికి వస్తున్నారంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా బయటికి వెళ్ళకూడదు అనేలాగా మీరు మీ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి. సో ఈ బిజినెస్లో స్టార్టింగ్లో మనకు క్లయింట్స్ దొరకపోవచ్చు. సో ఇనిషియల్ డేస్లో మనం అట్లీస్ట్ ఒక 4 to 5 క్లయింట్స్ని మనం సంపాదించుకోగలిగితే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ద్వారా మనం గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళకు మనం గైడ్ చేసేటప్పుడు ఆ క్రియేటివ్ రీల్స్ని మనం షూట్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఆర్ యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేస్తే అట్లీస్ట్ ఒక్క రీల్ అన్నా వైరల్ వెళ్తే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ అప్రోచ్ అవుతారు. అండ్ ఒకవేళ మీరు ఈ స్మాల్ స్కేల్ బిజినెస్లో ఒకవేళ సక్సెస్ అవుతే లాంగర్ రన్లో మీ ఓన్ టూర్ అండ్ ట్రావెలింగ్ కంపెనీ మీరు బిల్డ్ చేసే ఛాన్స్ మీకు దొరుకుతుంది. అండ్ మీరు నన్ను అడగొచ్చు, ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి కానీ వాస్తవానికి ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయా అంటే, టు బి హానెస్ట్ యాజ్ అ స్టూడెంట్ మీరు మీ స్కిల్ని ఖచ్చితంగా షార్ప్ చేయాలి అనుకుంటే ఆర్ మీ ఫ్యూచర్ని మీరు బ్రైట్గా చూడాలనుకుంటే మీకున్న స్కిల్స్ని ఇవాళే యూటిలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ లోకల్ గైడ్ బిజినెస్ ద్వారా మీరు ఎన్నో స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు, నెగోషియేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకునే ఛాన్స్ కూడా మీకు దొరుకుతుంది. ఐడియా నెంబర్ 3, ఫోటోగ్రఫీ. ఈ పర్టికులర్ బిజినెస్కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉందండి. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా వాళ్ళ ఇంట్లో ఫోటోగ్రాఫర్ని పిలిపించుకొని ఫొటోస్ దిగుతున్నారు. అండ్ దానికి వాళ్ళు చాలా మంది సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఉండే కెమెరామెన్ కోసం లేదా తక్కువ బడ్జెట్లో ఎవరైనా మంచిగా ఫొటోస్ తీసే వాళ్ళ కోసం చూస్తుంటారు. సో వాళ్ళని మీరు క్లయింట్ లాగా మార్చుకోవాలి. బట్ దానికంటే ముందు మీరు మీ ఓన్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వన్ డే కోసం ఒక కెమెరాని రెంట్ తీసుకోండి. దానికి అయ్యే ఖర్చు సమ్ 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ ఏరియా. సో మీరు ఒక కెమెరాని రెంట్కి తీసుకొని మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని యాజ్ అ పర్సనల్ ఫోటోగ్రాఫర్ క్లయింట్స్ని వెతకడం స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ స్టేజ్లో తక్కువ అమౌంట్తో వాళ్ళని పిచ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే క్లయింట్స్ రావడం చాలా ఇంపార్టెంట్. సో మీరు తక్కువ ప్రైస్ పెడితే క్లయింట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లాంగర్ రన్లో మీరు మీ ఓన్ ఫోటోగ్రఫీ బ్రాండ్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 4, ట్యూటరింగ్ సర్వీసెస్. అంటే ట్యూషన్ చెప్పడం. నాకే రాదు వాళ్ళకేం చెప్పాలి అని మీరు అనుకోకండి. ఎందుకంటే ఒక ఇంటర్ చదివిన స్టూడెంట్ కావచ్చు, ఆ డిగ్రీ చదివే స్టూడెంట్ 4th, 5th, 6th ఆర్ 2nd or 3rd క్లాస్ పిల్లలకి ట్యూషన్ చెప్పలేడా చెప్పండి? మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను యాజ్ అ స్టూడెంట్గా ఉన్నప్పుడు, అంటే నేను గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదువుతున్న టైంలో 3rd, 4th, 5th, 6th పిల్లలకు ట్యూషన్ చెప్పి 15,000 నుంచి 20,000 రూపీస్ ఎర్న్ చేశాను. అండ్ ఇది 4 years బ్యాక్ విషయం. అంటే 2021లో స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్పి నేను సంపాదించిన డబ్బు. ఇప్పుడైతే చాలా వరకు AI టూల్స్ వచ్చాయి. మీరు పిల్లలకి వాళ్ళకు ఉండే సబ్జెక్ట్స్ గురించి కావచ్చు, వాళ్ళకు ఉండే డౌట్స్ గురించి కావచ్చు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మీరు యాజ్ అ స్టూడెంట్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి అనుకుంటున్నట్లయితే, ఒకవేళ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ ట్యూటరింగ్ సర్వీసెస్ని స్టార్ట్ చేయొచ్చు. దీని ద్వారా మీకు మీ పాకెట్ మనీకి అయ్యేంత ప్యాసివ్ ఇన్కమ్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో ఐడియా కూడా చెప్పాలండి. అదేంటంటే ఒకవేళ ట్యూటరింగ్ సర్వీసెస్ అంటే ట్యూషన్ చెప్పడం వీలు కాకపోతే మీరు యాక్టివిటీ సర్వీసెస్ని ప్లాన్ చేయండి.
చిన్నపిల్లలు ఈ మధ్య ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో మీరు కాలనీలో ఉండే చిన్నపిల్లల పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీరు కొన్ని యాక్టివిటీస్ని డిజైన్ చేసి వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పిల్లలను మీ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యేలాగా మీరు చూసుకోగలిగితే దాని ద్వారా కూడా మీరు డబ్బులు అర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క పిల్లాడికి మీరు 500 రూపీస్ చార్జ్ చేసినా కూడా మీ దగ్గర ఒక 10 మంది పిల్లలు వచ్చినా కూడా మీరు ఆల్మోస్ట్ 5000 రూపీస్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఆ బిజినెస్ హోప్ఫుల్లీ మీరు సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగితే ఫర్దర్గా మీరు మీ ఓన్ కిండర్ గార్డెన్ స్కూల్ని స్టార్ట్ చేసుకునే ఆపర్చునిటీ మీకు దొరుకుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐడియా నెంబర్ 5, సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఇవాళ రేపు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో తమ బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకుంటున్నారు అండ్ తమ బ్రాండ్కి ఉన్న ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని కూడా వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. లైక్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో తమ బ్రాండ్కి సంబంధించిన అకౌంట్ పేరుతో వాళ్ళు సోషల్ మీడియాలో కాంటెంట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. కానీ అందరి ఐడియాస్ అనేవి లేదా అందరి బ్రాండ్స్ అనేవి హిట్ అవ్వవు. ఎవరి ఐడియా అయితే యూనిక్గా ఉంటుందో వాళ్ళ బ్రాండ్స్ మాత్రమే మార్కెట్లో మంచిగా రైజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది చాలా సింపుల్ అండి. ఒకవేళ మీ దగ్గర యూనిక్ ఐడియాస్ కానీ క్రియేటివ్ ఐడియాస్ కానీ ఉంటే మీ ఏరియాలో ఉన్న ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళ బ్రాండ్ని మీరు మార్కెట్లో తీసుకెళ్ళడానికి మీ దగ్గర ఉన్న ఐడియా ఏంటి అని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దాని ద్వారా మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య యాడ్స్ అనేవి, కమర్షియల్ యాడ్స్ అనేవి ఇంతకుముందు ఉండేలాగా ట్రెడిషనల్గా ఉండట్లేదండి. చాలా యూనిక్గా వస్తున్నాయి, చాలా క్రియేటివ్గా వస్తున్నాయి. సో ఒకవేళ అలాంటి క్రియేటివ్ ఐడియాస్ కానీ అలాంటి క్రియేటివ్ మైండ్ సెట్ మీకు ఉంటే వాళ్ళ సోషల్ మీడియా పేజ్ని మీరు హ్యాండిల్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ కానీ వాళ్ళ బ్రాండ్ కానీ షైన్ అయ్యేలాగా మీరు చేయగలిగితే ఫర్దర్గా మీరు మీ ఓన్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ కూడా స్టార్ట్ చేయడానికి మీకు బోలెడు ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. అండ్ ఇందులో మీరు మీ ఫ్రెండ్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్ వేరే స్కిల్స్లో ఎక్స్పర్ట్ అయితే అతని హెల్ప్ మీరు తీసుకుంటే మీ గ్రోత్ అనేది కాస్త ఫాస్ట్గా ముందుకెళ్తుంది. అండ్ మీరు క్లయింట్స్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చదివే స్కూలే మీ ఫస్ట్ క్లయింట్ కావచ్చు. ఇయర్ ఎండింగ్లో స్కూల్స్కి అడ్మిషన్ అనేవి చాలా అవసరం. సో అలాంటప్పుడు మీరు మీ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి వాళ్లకు అడ్మిషన్స్ పెరగడానికి మీరు ఒక క్రియేటివ్ ఐడియాని వాళ్ళకు సజెస్ట్ చేయండి. దీని ద్వారా మీకు అడ్మిషన్స్ పెరుగుతాయి, మీ స్కూల్ రెప్యుటేషన్ పెరుగుతుంది అని మీరు ఒక ఐడియా వాళ్ళకు పిచ్ చేయగలిగితే ఆ ఐడియా వాళ్ళకు నచ్చితే మీ ఫస్ట్ క్లయింట్ దొరికేస్తాడు. అండ్ దాని ద్వారా మీరు ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్తో మీరు మీ నెక్స్ట్ క్లయింట్ని కూడా ఈజీగా పొందొచ్చు. సో బేసికల్లీ మీరు సీజనల్ పరంగా క్లయింట్స్ని వెతుక్కుంటే ఫర్దర్గా మీ ఓన్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ నౌ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ అవర్ వీడియో, ఇన్వెస్ట్మెంట్. సరే, మీరు ఐడియాస్ చెప్పారు కానీ వీటికి ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, యాజ్ అ స్టూడెంట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే మీ స్కిల్ అండి. సో ప్రతి స్కిల్ ఏదో ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మీ దగ్గర ఉన్న స్కిల్ ఏంటి అని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీకు పర్ఫెక్ట్గా దోశ వేయడం వచ్చినా కూడా మీరు ఇంట్లోనే ఉండి ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఇందాక నేను చెప్పినట్టు మీ టైం, మీ స్కిల్, ఈ రెండు మీ ఇన్వెస్ట్మెంట్. అఫ్ కోర్స్ ఇనిషియల్ స్టేజ్లో మన పాకెట్ నుంచి మనము ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. అది ఎంత అనేది డిపెండ్స్ ఆన్ యువర్ మార్కెట్, డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్ అండ్ మీరు ఎక్కడ ఆ స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ మీరు యాజ్ అ స్టూడెంట్ ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తే ఒక 4 ఇయర్స్ తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత మీరు వెనక్కి తిరిగి చూస్తే మీకు బోలెడంత ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. అండ్ దాంతో మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి పిచ్ చేయొచ్చు, లేకపోతే మీరు మీ ఓన్ బ్రాండ్ని కావచ్చు లేదా మీ ఓన్ కంపెనీని మీరే స్టార్ట్ చేసి మీ సక్సెస్ స్టోరీని ఈ ప్రపంచానికి చెప్పొచ్చు. సో పైన చెప్పినవన్నీ జస్ట్ ఐడియాస్ మాత్రమేనండి. గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసినా కూడా ఇలాంటి బోలెడు ఐడియాస్ దొరుకుతాయి. కానీ బేస్డ్ ఆన్ స్కిల్స్ ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే బెటర్ అనేది మీకు మాత్రమే తెలియాలి. సో పైన చెప్పిన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఈ బేసిక్ స్కిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. లైక్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, మనమందరం సోషల్ మీడియా వాడుతున్నాము. సో సోషల్ మీడియా హ్యాండిల్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. బట్ మీరు స్కిల్స్ని డెవలప్ చేయగలిగితే మీరు సోషల్ మీడియా మేనేజ్ చేయగలరు. ఇక పెట్ సిట్టింగ్ విషయానికి వస్తే ఇవాళ రేపు చాలా మంది జాబ్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ పెట్స్ని టేక్ కేర్ చేయలేకపోతున్నారు. సో అలాంటి వాటిని మీరు వెతికి వాళ్ళను క్లయింట్ లాగా మార్చుకుంటే దాని ద్వారా మీరు డబ్బులు ఎర్న్ చేయొచ్చు. ఇకపోతే ట్యూటోరింగ్ సర్వీస్ కావచ్చు. సో దీని ద్వారా కూడా మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. ఫోటోగ్రఫీ ద్వారా కూడా మీరు ప్యాసివ్ ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. సో ఇవన్నీ చాలా మందిలో ఉండే కొన్ని కామన్ స్కిల్స్. సో ఆ కామన్ స్కిల్స్ ద్వారా మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ నౌ ఐ వాంట్ యూ టు టెల్ మీ ఇన్ కామెంట్ సెక్షన్, మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే, ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే ఏంటి ఆ బిజినెస్, ఇప్పుడు ఎలా నడుస్తుందో కింద
కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ హోప్ఫుల్లీ మీ కామెంట్స్ నేను చదివి మీతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. అండ్ మీ బిజినెస్ మోడల్ గురించి మన వ్యూవర్స్ తో పంచుకొని మనందరం కలిసి గ్రో అవుదాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఇస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.